హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనురాధ గుడిశాల. అండ్ ఈ వీడియో మన అను నందు పెళ్లి పుస్తకంలో ఎపిసోడ్ 4, దట్ ఈస్ పెళ్లి షాపింగ్. సో మేమైతే పెళ్లి షాపింగ్ స్టార్ట్ చేసేసాము. పసుపు కొట్టడం అయిపోయిన వెంటనే మేము పెళ్లి షాపింగ్కి హైదరాబాద్ వచ్చేసాము, ఫ్యామిలీ అందరం కలిసి. బట్ నాకేంటి అంటే పెళ్లి షాపింగ్లో ఎక్కువ క్రౌడ్ ఉండడం ఇష్టం లేదు. బికాస్ నలుగురికి నచ్చాలి అని అంటే అది అవ్వదు అని చెప్పి నేను ఎక్కువ మందిని తీసుకెళ్ళలేదు షాపింగ్కి. జస్ట్ నా క్లోజ్డ్ అండ్ లవ్డ్ వన్స్ వెంటనే చెప్పేస్తారు వీళ్ళైతే అని చెప్పి అనుకున్న వాళ్ళని మాత్రమే తీసుకొని వెళ్ళాను. అండ్ నా పెళ్లి షాపింగ్ మొత్తం శారీస్ మొత్తం నేను ఒకే షాప్లో తీసుకున్నాను. అది కళానిలయం. ఇది మనకి అడ్రస్ అయితే ఉప్పల్ దగ్గర ఉంటుంది అనమాట, రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుంది. సో నేను వీళ్ళ డీటెయిల్స్ కూడా మీకు లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. బట్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే షాప్ చాలా చిన్నగా ఉంటుంది. వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్. సో అందుకని షాప్ చాలా చిన్నగా ఉంటుంది. మనకి జిఎస్టీ కాస్ట్ పడదు. అండ్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో లాగా లైటింగ్ వర్కర్స్ అవి ఇవన్నీ ఉండవు కాబట్టి మనకి ప్రైస్ ఒరిజినల్ ప్రైస్కే వచ్చేస్తుంది. అండ్ ఇంకా మనము ఎక్కువ శారీస్ తీసుకుంటే మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఈ శారీస్ అనేవి నేను అక్కడే తీసుకున్నాను, కళానిలయంలో. నాకు, అమ్మకి, ఇంకా మా నానమ్మ అమ్మమ్మకి పెట్టడానికి అండ్ ఇంకా కొంతమందికి పెట్టడానికి కూడా మొత్తం ఇంకా ఇదే షాప్లో తీసుకున్నాం అనమాట, కళానిలయంలోనే. నాకు వీళ్ళ కలెక్షన్ బాగా నచ్చింది. అండ్ మీరు ఫస్ట్ చూసిన శారీయే నేను పెళ్ళికి తీసుకున్నాను అనమాట. అదే ఎందుకు తీసుకున్నాను, ఇప్పుడు గోల్డ్ అండ్ ఎల్లో ట్రెండింగ్ ఉంది కదా అని కొంతమంది అడిగారు. బట్ నాకేంటి అని అంటే పెళ్ళిలో లైక్ నేను పెళ్లి కూతురులాగే కనపడాలి. ఏదో ఆర్టిఫిషియల్గా ఈ మధ్యలో పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ అంతే రెడీ అవుతున్నారు, ఇందులో పెళ్లి కూతురు ఎవరు అని చెప్పి డౌట్స్ వస్తాయి కదా. సో అలా ఉండొద్దు అని చెప్పి నాకు అది చూడగానే నచ్చిందని చెప్పి తీసుకున్నాను. గ్రీన్, అన్ని గ్రీనే అవుతాయి. మళ్ళీ ఎవరైనా పెళ్లి కూతురు చేసినా గ్రీనే పెడతారు. సో దట్ ఎక్కువగా గ్రీన్ శారీస్ అయిపోతాయి, వద్దు అని చెప్పగానే ఇంకా నేను తీసుకోలేదనమాట. బట్ అందులో కలెక్షన్ అయితే చాలా బాగుంది. మనకు నచ్చిన కలెక్షనే చూపించారు. అండ్ పెళ్లి షాపింగ్కి మనం ఎప్పుడైనా సరే ముందుండేటట్టే ట్రై చేసుకోవాలి. ఆ లాస్ట్ మినిట్లో హడావిడిలో అసలు ఏం తీసుకోవాలో తెలియదు, తీసుకున్నాక నచ్చదు, కాస్ట్ ఎక్కువైందా అనిపిస్తుంది, లేకపోతే ఏదేదో అనిపిస్తుంది. సో అందుకే హడావిడి లేకుండా ముందే వెళ్ళడం బెటర్ నా ఒపీనియన్ ప్రకారం అయితే. అండ్ మన ఛానల్లో చాలామంది పెళ్లి వీడియోస్ అడుగుతూనే ఉన్నారు. నాకు ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి కామెంట్ సెక్షన్స్లో కామెంట్స్, లైక్ అక్క పెళ్లి వీడియోస్, పెళ్లి వీడియోస్, పెళ్లి వీడియోస్ అని. డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను. బట్ కొంచెం వెయిట్ చేయండి. నేను వీడియోస్ అన్నీ కొంతమంది ఫోన్స్లో ఉన్నాయి అండ్ కెమెరామెన్స్ దగ్గర ఉన్నాయి. వాళ్ళ నుండి నా దగ్గరికి రావాలి అని అంటే అట్లీస్ట్ టైం పడుతుంది. సో అది కొంచెం అర్థం చేసుకోండి. నేను ప్రతిదీ అప్లోడ్ చేస్తా. అండ్ ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి నాకు పలానావి అని చెప్పి అనిపిస్తే అవి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు షేర్ చేస్తాను అనమాట. బ్రైడ్స్కి నేను చెప్పేది ఒకటే, ఎక్కువ శారీస్ తీసుకోకండి. ఎందుకు అని అంటే ఆ మోడల్ పోయిన తర్వాత కట్టాలని అంటే కట్టలేము. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కుంటేనే ఆ మోడల్స్ ఉంటాయి. మనం కట్టినా కూడా మంచిగా అందంగా కనిపిస్తాం. అదొకటి నా తరపు నుండి చిన్న సజెషన్ అంతే. అండ్ నేనైతే కళానిలయం నుండి పెద్ద పెద్ద బ్యాగులే పట్టుకొని బయటికి వచ్చిన. నాకు బాగా నచ్చింది కాబట్టి నేను ఆ షాప్ గురించి చెప్తున్నా అంతే. ఇదేం ప్రమోషన్ వీడియోనో ఇంకేదో కాదు. బికాజ్ నేను షాపింగ్ చేసినప్పటికీ నా యూట్యూబ్ ఛానల్లో ఇంతమంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు. సో నాకు నచ్చింది కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నా అంతే. అండ్ ఇంతే వీడియో. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, కీప్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అనురాధ గుడిశాల. బాయ్.